హాయ్ అండి. ఇప్పుడు అందరికీ సీజనల్ చేంజెస్ వల్ల జలుబు దగ్గు కింద ఉంది కదండి. మాకైతే ముగ్గురికి జలుబు దగ్గేనండి. అసలు 2 రోజుల నుంచి అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, నోరు టేస్ట్ కూడా తెలియట్లేదండి. అందుకోసమని పెసరపప్పు చారు చేద్దానండి. అల్లం వేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసండి, దాంట్లో అల్లం ఉడకబెట్టాలండి. కొంచెం చూపించాను కదండి, అంత అల్లం అయితే సరిపోతుంది, ఇంకొంచెమే చేస్తున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, పసుపు ఉప్పు అంతేనండి. ఇంకెక్కువ వేసుకోకూడదండి ఏవిని. వేరే ఇక టమాటాలు ఉల్లిపాయలు వేసుకుంటేనండి ఫ్లేవర్ మారిపోద్దన్నమాట. అల్లము అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ తెలియదు అనమాట, నోటికేమో టేస్ట్ అనిపించదు అనమాట. అందుకోసమని ఇంకేం వేయక్కర్లేదండి. ఓన్లీ అల్లం పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకుని దీనికి నెయ్యి తాలింపు పెట్టుకోవాలండి. నేతిలో కూడా వెల్లుల్లిపాయ వేయకూడదు, ఓన్లీ జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ అంతేనండి. ఆ మూడే వేసుకుని నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఒక ఉడకనిచ్చి దించేసుకోవాలండి. దించుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ చెక్క సరిపోద్దండి. పెద్దగా ఉన్నాయండి నిమ్మకాయలు, ఈ నిమ్మకాయ చెక్క అయితే సరిపోద్ది అనమాట. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి, లేకపోతే చేదుకు చేస్తుంది. చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి.